వెల్కమ్ టు ఆచారి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనకు టెట్కి సంబంధించి తెలుసుకుంటున్నాం. 28 మే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ జరిగినటువంటి సోషల్ స్టడీస్ పేపర్లో తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న తెలుగుకు సంబంధించి తీసుకుంటే, విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చారిత్ర పరిశోధకుడు ఎవరు? విష్ణుకుండినుల రాజధాని నల్లగొండ ప్రాంతమని నిర్ధారించిన చరిత్ర పరిశోధకుడు. చరిత్రకు సంబంధించినటువంటి శాసనాలకు సంబంధించి ఎక్కువ పరిశీలన చేసింది బిఎన్ శాస్త్రి. ఇతన్నే శాసనాల శాస్త్రి అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా విష్ణుకుండినులకు సంబంధించినటువంటిది తెలుసుకున్నటువంటి పరిశోధకుడు బిఎన్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించినటువంటి వారు. దక్షుడు లేని ఇంటికి అనే పద్యాన్ని ప్రస్తావించినవాడు అప్పకవి. తర్వాత సిటీ లైఫ్ మినీ కవితలను ప్రచురించినటువంటి పత్రిక. సిటీ లైఫ్ అనేటువంటిది మినీ కవితలను ప్రచురించినటువంటి పత్రిక ఏది? పత్రిక ఏది అంటే ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. సిటీ లైఫ్ మినీ కవితలను ప్రచురించిన పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, అచ్చ తెనుగు మాటల పద్యకవి. అచ్చ తెనుగులో రచించినటువంటిది ఎవరు? పొన్నికంటి తెలంగాణ. అది యయాతి చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అచ్చ తెనుగు మాటల పద్యకవి పొన్నికంటి తెలంగాణ. తర్వాత భానువు పదానికి వ్యుత్పత్తి అర్థం. భానువు అనేటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థము. భానువు అంటే ఏంటి? ప్రకాశించువాడు. భానువు అంటే వాడు ఇక్కడ సూర్యుడు. భానువు అంటే ప్రకాశించువాడు అని అర్థం వస్తుంది. తర్వాత మిత్తి అనేటువంటి పదానికి ప్రకృతి పదం. ఇది ఇంతకుముందు షిఫ్ట్లలో కూడా రావడం జరిగింది ఇదే పదం. ఈ మిత్తి అనేటువంటి పదానికి ప్రకృతి పదం ఏంటంటే మృత్యువు అనేటువంటి పదం వస్తుంది. తర్వాత సంవత్సరం, దేశం అనేటువంటి పదం నానార్థాలు గల పదం ఏంది? సంవత్సరము, దేశము అనేటువంటి నానార్థ గల పదాలు వర్షము. వర్షము అంటే సంవత్సరం అనేది వస్తుంది. దేశము భరత వర్షము అని అంటాం. మన దేశాన్ని భరత వర్షం. ఆ విధంగా ఇది. తర్వాత ప్రశ్న, ఉద్ది పదానికి అర్థం. ఉద్ది అనేటువంటి పదానికి అర్థం. ఉద్ది అంటే జత. ఉద్ది అంటే జత అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత ప్రశ్న, మొత్తం, అంత అనే పర్యాయ పదాలు గల పద్యం. మొత్తం, అంత అనే పర్యాలు గల పద్యం అని ఇచ్చాడు. పదం ఏం పదం మరి? పురాగ. పురాగ అంటే మన తెలంగాణ పదం ఇది. పురాగ అంటే ఏంది? మొత్తము, అంత అనేటువంటి పదము వస్తుంది, పర్యాయ పదాలు. తర్వాత చెవికింగ్ గుండల నొప్పుగాడు శృతమే చేదమ్మి కింగనకనం అనేటువంటి ఈ పద్యపాదంలో యతిమైత్రిని గుర్తించండి. దీంట్లో యతిమైత్రి ఏమొచ్చింది? చే అనేటువంటిది రావడం జరిగింది ఇది. తర్వాత ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని ఏ సమాసము అంటారు? ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని అవధారణ పూర్వపద సమాసము, కర్మధారయ సమాసము అని అనడం జరుగుతుంది. తర్వాత నగరారణ్య హోరు నరుడి జీవనఘోష కవితా వాక్యంలోని అలంకారం. నగరారణ్య హోరు నరుడి జీవనఘోష అనేటువంటి కవితా వాక్యంలోని అలంకారం రూపక అలంకారం. తరువాతి ప్రశ్న, జాత్యాది వర్ణన ప్రధానాంశం కలిగినటువంటి అలంకారం. జాత్యాది వర్ణన ప్రధానాంశంగా కలిగినటువంటి అలంకారం స్వభావోక్తి, అంటే ఉన్నట్టు చెప్పేటువంటిది. తర్వాత కూపస్థ మండూకం అని వీరిని అంటారు. కూపస్థ మండూకం అని ఎవరిని అంటారంటే తన చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకునేటువంటి వారు. అంటే బాయిలో కప్ప అనుకుంటారు కదా, బాయిలో కప్ప. కూపస్థ మండూకం అంటే బాయిలో కప్ప. మన చుట్టూ ఉన్నదే ప్రపంచమని అనుకునేవారు కూపస్థ మండూకమని అనడం జరుగుతుంది.
తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు ఎవరు అంటే వావిలాల గోపాల కృష్ణయ్య. తర్వాత భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని చెప్పింది సఫేర్. ఈ భాషకు సంబంధించినటువంటి నిర్వచనం చెప్పింది ఎవరు ఇక్కడ? సఫేర్ అనేటువంటి వాడు నిర్వచనం చెప్పడం జరిగింది. తర్వాత అర్థవంతంగా బొమ్మల సహాయంతో గుర్తింపజేసి విద్యార్థులు నేర్చుకున్నటకు మిక్కిలి అనువైన అమలులో ఉన్న పఠన పద్ధతి పద పద్ధతి. మరి ఉదాహరణకు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చూసుకున్న పిల్లలకు ఏ విధంగా జరుగుతుంది అంటే పద పద్ధతిలో బోధన జరుగుతుంది. ఈ పద పద్ధతి ద్వారా బొమ్మల సహాయంతో పదాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తద్వారా భాష అనేది పఠనం అనేటువంటి నేర్చుకోవడం జరుగుతుంది. ఇది పద పద్ధతి. తర్వాత విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించిన పిమ్మట ప్రస్తుత పాఠ్యాంశం వైపు పిల్లల దృష్టిని మళ్లించడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కృత్యము. పాఠ్యాంశం వైపు పిల్లల్ని దృష్టి మళ్లించడానికంటే దీన్ని ఏమంటాం? ఉన్మికీకరణం అంటారు. ఉన్మికీకరణం అంటే పాఠ్యాంశానికి వైపుకు వెళ్ళడానికి చేసేటువంటి కృత్యమే ఉన్మికీకరణ. తర్వాత ఉపాధ్యాయుడు ఆవును గురించి కొన్ని వాక్యాలు రాయించి దాన్ని ఆధారంగా గేదెను గురించి రాయమని విద్యార్థులు కోరే వ్యాస రచనా పద్ధతి అనుకరణ పద్ధతి. అంటే ఆవు గేదె రెండు మామూలుగా సరిసమానంగా ఉంటాయి. ఆ సమానంగా ఉన్నప్పుడు ఆవు గురించి రాయించి తర్వాత గేదె గురించి కూడా రాయమని చెప్పడం అనుకరణ పద్ధతి, ఇమిటేషన్ పద్ధతి అని చెప్తాం. తర్వాత అందుబాటులో ఉన్న వనరులతో సమయంలోనూ పరీక్ష నిర్వహణను అమలుపరచుటకు వీలుగా ఉండడం అనేది ఈ ఉత్తమ నికష లక్షణాల్లో ఒకటి. ఇది ఆచరణాత్మకత అంటారు. అంటే ఆచరించడం ఈజీ, సులభంగా ఉండడం ఆచరణాత్మకత అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఈ విధంగా 28th మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి సోషల్ స్టడీస్ వచ్చినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నపత్రము May 28th ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్ వచ్చినటువంటి ప్రశ్నపత్రము. తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. పసిడి బొమ్మ కథల సంపుటిని నెల్లూరు కేశవరావు ఎవరికి అంకితం ఇచ్చాడు? నెల్లూరు కేశవరావు రాసినటువంటి పసిడి బొమ్మ ఇది కథల సంపుటి. ఈ కథల సంపుటిని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే భాస్కర భట్ల కృష్ణారావుకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ఉన్నటువంటి ఆ కళానికి గళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కళానికి శబ్దశక్తి, గళానికి అర్ధయుక్తి అనేటువంటి లక్షణాలు ఉన్నవి. తర్వాత పివి నరసింహారావు నడిపినటువంటి పత్రిక. పివి నరసింహారావు కూడా ఒక పత్రికను నడిపాడు. ఆ పత్రిక పేరు కాకతీయ అనేటువంటి పత్రిక. తర్వాత ఉత్తమ దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది. దృష్టాంతాలంకారం, అర్ధాంతరన్యాసాలంకారాలు, దృష్టాంత కానీ అర్ధాంతరన్యాసాలంకారాలు కానీ కలిగినటువంటి శతకము భాస్కర శతకం. నిన్న షిఫ్ట్లో కూడా మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఇది భాస్కర శతకానికి సంబంధించింది. నిచ్చలు పదానికి ప్రకృతి. నిచ్చలు అనేటువంటి పదానికి ప్రకృతి ఏదంటే నిత్యం. నిత్యం అంటే నిచ్చలు. తర్వాత ఓలికి నానార్థం కాని పదం. ఓలికి నానార్థం కాని పదం. మనకు ఇక్కడ ఓలికి సంబంధించి మామూలుగా ఆలి అని వస్తుంది. మరి ఇది ఒకసారి చూసుకోవాలా. ఓలి అంటే ఆలి అనేటువంటి పదానికి అర్థం వస్తుంది. వరుస అనేటువంటిది కూడా వస్తుంది. తర్వాత కత్తి, ఖడ్గం, అసి అని పర్యాయ పదాలు గల పదం. ఇది కృపాణం. కృపాణం అంటే కత్తి, ఖడ్గం, అసి అనేటువంటి పర్యాయ పదాలు గల పదం. తర్వాత మాంసమును కాంక్షించున్నది. మాంసమును కాంక్షించినది ద్వాంక్షము. ద్వాంక్షం అంటే కాకి అనేటువంటి అర్థం వస్తుంది. మాంసాన్ని కాంక్షించేది ద్వాంక్షము. తర్వాత స్కంద శబ్దార్థం
అంటే ఏమిటి? స్కంద శబ్దార్థం అంటే ఒక కొమ్మ, స్కందము అంటే ఒక కొమ్మ అనేటువంటి అర్థం. తర్వాత జగమెల్ల పదంలోని సంధి. జగము ప్లస్ ఎల్ల, ఇది ఉకార సంధి. తర్వాత మానవ జీవన సుకుమారం వాక్యంలోని అలంకారం. మానవ జీవన సుకుమారం అనేటువంటి అలంకారం ఏ అలంకారం అంటే శ్లేష అలంకారం. తర్వాత కంద పద్యంలో 6వ గణంగా రాగలిగినటువంటి గణాలు. కంద పద్యంలో 6వ గణంగా రాగలిగినటువంటి గణాలు నల, జ అనేటువంటి గణాలు. తర్వాత మనం భారతీయులం వాక్యంలో మనం అనేది, మనం అంటే ఇక్కడ విశేషణం, నామవాచకం, అవ్యయము, సర్వనామం ఇచ్చారు. ఇది మనం అంటే సర్వనామం అనేటువంటిది. తర్వాత తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంగా మార్చండి. ప్రత్యక్ష కథనంగా మార్చండి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇది ఈ విషయం అంటే దీన్ని మనం పరోక్షంగా చెప్పాము. ఇది ప్రత్యక్ష కథనం. తర్వాత విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. విమర్శలను సహృదయంతో స్వీకరించేటువంటిది సముచిత మనోవైఖరులు. సరైనటువంటి వైఖరులు ఉంటేనే ఇది సరిగ్గా స్వీకరించడం జరుగుతుంది. తర్వాత విస్తార పఠనం పెంపొందించే మార్గాలు. విస్తార పఠనాన్ని పెంపొందించేటటువంటి మార్గాలు పాఠశాల పత్రిక, సారస్వత సంఘాలు, పుస్తక ప్రదర్శనలు, గ్రంథాలయాలు, ఇవన్నీ కూడా విస్తార పఠనాన్ని పెంపొందిస్తాయి. తర్వాత ప్రశ్న, భాషకు చెందిన వాచకాలు ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఉపయోగపడే విధము. ఇది ఉపాధ్యాయుడికి బోధనోపకరణంగా, విద్యార్థులకు అభ్యసనోపకరణంగా ఉపయోగపడుతుంది. తర్వాత పద్య బోధన ఉద్దేశాలలో ప్రధానమైనటువంటి, పద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశము ఆనందానుభూతిని, రసానుభూతిని పొందేటట్లు చేయడం. అంటే పద్యాన్ని చదువుతుంటే విద్యార్థులు ఆనందానుభూతిని, రసానుభూతిని పొందాలి. తర్వాత ప్రశ్న, శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభాయుతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అన్నది గాంధీజీ. తర్వాత ప్రశ్న, బోధనాభ్యసన సోపానాలలో భాగమై విద్యార్థుల ప్రస్తుత పాఠ్యాంశాల సింహావలోకనానికి, రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యసనానికి దోహదపడే ప్రశ్న లేదా వ్యాసక్తుల రూపంలో ఉండేటువంటి మనం ఏమని చెప్పచ్చు? నియోజనాలని చెప్పచ్చు. సింహావలోకనం అంటే పాఠ్యాంశానికి సంబంధించి పూర్తయిన తర్వాత మనం ప్రశ్న అడుగుతాం. అడిగిన తర్వాత తర్వాత ఇచ్చేటువంటిది ఏంటి? వ్యాసక్తుల రూపంలో ఉండేటువంటి నియోజనాలు. ఇవి మనకు 28 మే రోజు జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ పేపర్.